సంగారెడ్డి జిల్లా రుద్రారంలో క్షుద్ర పూజల కలకలం రేగింది. అర్ధరాత్రి ఓ నిర్మాణంలో ఉన్న ఇంట్లో క్షుద్ర పూజలు చేస్తున్నారు. అయితే అర్ధరాత్రి పూజలు ఏంటని ప్రశ్నించిన పాపానికి ముగ్గురిపై దాడికి పాల్పడ్డారు. ప్రస్తుతం నిందితులు పరారీలో ఉన్నారు. దాడిలో గాయపడ్డ వారు ఆసుపత్రి పాలయ్యారు. అర్ధరాత్రి ఓం క్లీం హ్రీం అంటూ పెద్ద పెద్ద అరుపులు అరుస్తూ పూజలు చేస్తున్నారు. ఈ సమయంలో పూజలేంటి, అసలు ఏం జరుగుతోందని ఇరుగు పొరుగు బయటికి వచ్చి చూశారు. అక్కడే ఓ నిర్మాణంలో ఉన్న ఇంట్లో క్షుద్ర పూజలు జరుగుతున్నాయి. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం రుద్రారంలో జరిగింది. నిర్మాణంలో ఉన్న ఇంట్లో అర్ధరాత్రి క్షుద్ర పూజలు చేస్తున్న బీహార్ జంటను ప్రశ్నించారు. ముఖ్యంగా నిర్మాణంలో ఉన్న ఇంటి పక్కనే నివసిస్తున్న దుర్గయ్య అర్ధరాత్రి ఈ పూజలేంటి అని అడిగాడు. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారని, అర్ధరాత్రి పూజలెందుకు చేస్తున్నారని అడగడంతో వారి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో ఆగ్రహించిన బీహార్ కుటుంబం దుర్గయ్యపై ఇనుప రాడ్లతో దాడి చేశారు. కాసేపటికి దుర్గయ్యకు మద్దతుగా హేమంత్, ఉమా అనే వ్యక్తులు బీహార్ కుటుంబాన్ని ప్రశ్నించారు. క్షుద్ర పూజలు చేయవద్దని సూచించారు. కానీ వారు హేమంత్, ఉమాపైన దాడి చేశారు. ఈ దాడిలో దుర్గయ్య, హేమంత్లకు తీవ్ర గాయాలయ్యాయి. ఉమా స్వల్పంగా గాయపడ్డాడు. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. హేమంత్ పరిస్థితి విషమంగా ఉందని, ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు అని కుటుంబ సభ్యులు తెలిపారు. అడిగితే ఏం చేస్తున్నారు అడిగితే నీకు అవసరం లేదు, నువ్వుకి వెళ్ళిపో అన్నదు ఆడపిల్లవాడు. ఆ బీఆర్ అయిన కొడుకు ఆడపిల్ల అయితే అసలు ఇంట్లో వాళ్ళకి రావద్దని తోలిస్తుంది, రానియలేదు. ఇక వచ్చి మా వాళ్ళకు ఫోన్లు చేసి వాళ్ళు వచ్చినాక అడుగుతున్నాం. ఆ క్షణమే కరెంటు పోయింది. రాడు తీసుకొని పట్టిన కొట్టిండి ఎత్తి మీద. నన్ను మా ఇంట్లో కిరాయికి ఉన్న అతని ఇంకో మా ఉమానికి ఇంత తగిలింది దెబ్బ అని గుడిసి వచ్చింది గట్టిగానే లోపల దెబ్బ. ఆయన ఐసీలో ఉన్నాడు. ఏం పేరు అతని పేరు? హేమంత్. మెడికేర్ హాస్పిటల్. ఆడేదో క్షుద్ర పూజలు చేస్తున్నారు. ఏమేమి ఉండాడు ఆడ? బొమ్మ, గుమ్మడికాయ, కొబ్బరికాయ, బురదేని కొబ్బరికాయ, మళ్ళా అవేంటి నిమ్మకాయలు, పువ్వులు, పసుపు, కుంకుమ గట్టి పెద్దగా ఉన్నది. మరోవైపు ఈ సంఘటన అనంతరం నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. అర్ధరాత్రి క్షుద్ర పూజలు నిర్వహించడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితులను పట్టుకొని జైలుకు తరలించాలని కోరుతున్నారు.